హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్ ఆ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా మీ సంపాదన మొత్తం రాజకీయాల్లో ఖర్చు పెడితే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా, మీ పిల్లలు ముఖ్యంగా అకీరా దీనిపైన ఆబ్జెక్షన్ చేయడా అని చెప్పేస్తే ఆయన పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చేశారు. నా పిల్లలకు నేను ఇవ్వాల్సినంత ఇచ్చేసాను, చదివిచ్చాను, డబ్బులు కూడా ఆస్తి కూడా ఇచ్చేసాను అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్. అయితే అంతకుముందు రేణుదేశాయ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేదు అని చెప్పేసిన ఒక వార్తని ఇప్పుడు తీసుకొస్తున్నారు సార్. ఆమె అలా చెప్పిందని అని అంటున్నారు. నిజంగా ఆమె అలా చెప్పిందా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి మనిషిలా చెప్తున్నారండి. మనం అబ్జర్వ్ చేసిన మేరకు పవన్ కళ్యాణ్ ఎవరికి కూడా అన్యాయం చేసే మనిషి కాదు. మొదటి భార్యకి ఆ విధంగానే ఇంత తప్పు కింద దాన్ని ఏమంటారు, వాళ్ళకి నెలసరి భృతి ఇస్తారు కదా, అంటే ఆ భార్యకి ఇచ్చేటువంటి ఏదో భృతి అది చేశాడు. ఈవెన్ ఇవిడికి కూడా మంచి అమౌంటే ముట్ట చెప్పినట్టు అధికారికంగా వార్త. అందరికంటే అన్నిటికంటే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య అచ్చు వాళ్ళ అమ్మలా ఉంటుంది, ఎవరు అంజనాదేవిలాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆ ఆద్యాని చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అమ్మాని పీడిస్తారన్నమాట. అదొకటి ఉంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా అంటే తండ్రి దగ్గర లేని బిడ్డ అనిపించుకోకుండా రేణుదేశాయ్ మాత్రం వాళ్ళు పెంచడంలో మాత్రం సిద్ధహస్తురాలైంది, నెంబర్ 1. ఎందుకంటే అకీరానందను 6 అడుగుల 4 అంగుళాలు పొడవు, క్లాసులో ఫస్టు, ఆటల్లో ఫస్టు, మార్షల్ ఆర్ట్స్లో ఫస్టు, మ్యూజిక్లో ఫస్టు. ఆయన చూస్తుంటే ఆనందంతో ఉప్పొంగిపోతారన్నమాట ఎవరైనా. అలాగే తను కూడా ఆద్య కూడా చిలిపిగా ఉంటూ పాటలు పాడుతూ వాళ్ళ నాన్నని, పవన్ కళ్యాణ్ అంటే అందరూ భయపడతారు, అందరూ భయపడే పవన్ కళ్యాణ్ని భయపెడుతుంది ఆద్య. అది వాళ్ళ అమ్మ చెప్పింది అన్నమాట. అది ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీల గురించి చూసుకున్నట్టయితే, ప్రాపర్టీలు మీరు పోయిన ప్రాపర్టీలనే చూసుకుంటున్నారు. ఒక 200 కోట్లు ప్రాపర్టీ అనుకుందామండి, అయ్యే పోయాయండి, అర్థమైందా? అప్పులు ఒక 100 కోట్లు దగ్గర ఉన్నాయి, అవి పోయాయి అనుకోండి. కానీ ఎంత సంపాదించాడండి? సంపద అంటే డబ్బులు అనుకుంటే పొరపాటు. ఈరోజు చిటికి వేస్తే కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు వస్తున్నారంటే, మనిషి ఒక రూపాయి అయితే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు కూడా అవుతాయన్నమాట. అంతమందిని సంపాదించారు మనిషి ఒక రూపాయి. అందువల్ల ఆయన సంపాదించింది ఏముంది? రేపొద్దు నేను నిలబడినయ్యే బాబు నాయకుడిగా ఉన్న కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమాలుతూ తీసిపోతారన్నమాట. అటువంటి ప్రేమ అనురాగాల్ని సంపాదించాడనమాట. ఇక్కడ రేణుదేశాయ్ పిల్లల్ని పెంచే విషయంలో నెంబర్ 1గా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొంచెం తొందరపడి మాట్లాడింది. కానీ ఇప్పుడు జెన్యూన్గా ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ని మించినటువంటి నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు రాలేడు అని చెప్పేసి తను ఎప్పుడు చెప్తుందన్నమాట. మాకు విభేదాలు ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మించినటువంటి నిస్వార్థమైన డబ్బు మీద ఏమాత్రం కూడా ఆశలేని అంటే నాయకుడు రాడు అని చెప్పిందన్నమాట. ఇప్పటికీ మార్నింగ్ కూడా ఏదో ట్వీట్ చేస్తే చూసామన్నమాట. అందువల్ల ఇక్కడ డబ్బులు లేకుండా ట్వీట్ చేసింది, ఈలోగా ఏం చేసిందంటే కొంచెం ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంది, మా చారిటబుల్ ట్రస్ట్కి తలా మీకు కలిగింది పంపించండి అని చెప్పిందన్నమాట. ఇది 2 రకాలుగా మనకి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇంకేముందిరా, రేణుదేశాయ్ పూర్తిగా పడిపోయింది అంటే ఆర్థికంగా సహాయం చేయవు చార్టీస్కి అని చెప్పినట్టయితే ఆర్థికంగా బ్రోకెన్ అయిపోయిందని అనుకుంటారన్నమాట. అది కూడా సందర్భం వచ్చింది. అయితే మన పవన్ కళ్యాణ్కి అటువంటి పరిస్థితి రాదు. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. 2 సినిమాలకి 200 కోట్లు వస్తాయన్నమాట. బయట తారకును చరణును లేకపోతే వీళ్ళే రూపాయలు 100 కోట్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ అభిమానులందరూ సినిమాలు చూస్తే అక్కడ రజనీకాంత్ లాగా పెద్ద ఫెయిల్ అయితే పెద్ద హిట్, మరి హిట్ అయితే సూపర్ హిట్ అయినట్టయితే ఇంకా సంవత్సరాల తరబడి ఆడతాయన్నమాట. జనం కదా
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఒకసారి చూస్తే చాలు సంవత్సరం అయిపోతుంది, అది మాట. అందువల్ల పవన్ కళ్యాణ్ తాలూకు ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరు ఆలోచించి విచారపడిపోవాల్సిన అవసరం లేదు. ఆయన తెలుసు, బాగా తెలుసు. అయితే ఏంటంటే చిరంజీవికి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే చిరంజీవికి రాజకీయం తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ నొక్కాలో రాజకీయం తెలియదు, తెలుసు. తర్వాత చిరంజీవి మామూలుగా ఒకరి చేత అనిపించుకోడు, ఈయన అనిపించుకుంటాడు, అనగలడు. ఒక దెబ్బ కుట్టించుకున్నా 10 దెబ్బలు కొట్టగలడు. అది పవన్ కళ్యాణ్లో ఈరోజు ఉన్నటువంటి హీరోయిజం అన్నమాట. హీరోయిజం అంటే ఆ లక్షణాలు ఏంటంటే ఇదే. ఒకడు వచ్చినట్టయితే ఎవరినైనా జగన్మోహన్ రెడ్డిని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, కమాండ్ రా ఎక్కడికి వస్తావు, హ్యాండ్ టు హ్యాండ్ అని అనమాట. అంటే ఆ ధైర్యం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వచ్చినప్పుడు కూడా సింగిల్ హ్యాండ్తో కొడేస్తారన్నమాట. ఆయనకున్న వనరులు అవి చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజులు, మార్షల్ ఆర్ట్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఆయన మీద ఆయనకున్న ముఖ్యంగా నమ్మకం, ఎంతైనా సాధిస్తామని నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు హీరోగా నిలబడ్డాడు అన్నమాట. అది ఓకే సార్. ఇటు పవన్ కళ్యాణ్ గారికి అకీరా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడిన ఎమోషనల్ అయిపోతుంటాడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు. పవన్ కళ్యాణ్ గారికి అకీరా గారికి ఉన్న అనుబంధం అండ్ ఆద్యకు ఉన్న అనుబంధం, వీళ్లకు మెగా ఫేమ్తో ఉన్న అనుబంధం గురించి మీ మాటల్లో సార్. అకీరానందన్కి పవన్ కళ్యాణ్ అంటే దాన్ని ఏమంటారు, హార్ట్ హిట్టింగ్ ఫ్యాన్ అండి. ఆయన కొడుక కాకుండా ఫ్యాన్గా అంటే అభిమానిగా చాలా ఇష్టం. ఎలాగంటే ఇంతమంది అభిమానాన్ని పొందడం చిన్న విషయమా అని లాజికల్గా ఆలోచిస్తాడు అకీరానందన్. ఎంత గొప్పడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇంకెందుకు దండగా పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ జీవితాన్ని బలి చేసుకోమని ఎవరు చెప్పారంటే, లేదు నాన్న మిమ్మల్ని కాపాడుకోవాలి కదా. ఎస్ అమ్మ మేము చెడ్డ పేరు తేము, నీ తప్పుడు సంకేతాలు ఇవ్వమని చెప్పేసి, చూడు మా క్లాసులో నేనే ఫస్ట్, చూడు మా యూనివర్సిటీలో నేనే ఫస్ట్, చూడు అన్నింటిలో నేనే ఫస్ట్, స్పోర్ట్స్ గేమ్స్ కర్రసాము అని. మనకేముంది, నీకేమన్నా చెడ్డ పేరు తెస్తున్నానా? అందుకే కదా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు పేరెంట్స్గా వెళ్ళి ఆ స్కూల్లో వాళ్ళ ప్రెజెన్స్ ఇచ్చారు. అది ఇక్కడ అందుకు చిరంజీవి గారికి కూడా అఖిరానందన్ అంటే చాలా ప్రేమ. చిరంజీవి గారి అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలు ఎవరికి, సూర్యకమ్మకి. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ కొడుకుని మనవడిలాగే చూసుకుంటుంది కదా. అలాగే చరణ్ కూడా ఈ అఖిరానందన్తో సినిమా తీయబోతున్నాడు. ఇప్పుడు రెడీగా 9 ఉన్నారు సినిమాలు తీసేందుకు, 9 ఉన్నారు. అది ఇంకొక విషయం, నెక్స్ట్ విషయం వీడియోలో చెప్పుకుందాం. అలా చూస్తే ఆద్య వచ్చినట్టయితే వాళ్ళ అమ్మలాగా ఉంటుంది కనుక చిరంజీవి మురిసిపోతాడు, అలాగే పవన్ కళ్యాణ్ మురిసిపోతాడు. ఇద్దరు కూడా ఆద్యానేమో అమ్మ అమ్మనే పిలుస్తారు. ఇక వాళ్ళ అమ్మగారి ఆనందానికి అంతే లేదు. నా పోలికలతో పుట్టింది నా మనవరాలు, నేను చచ్చిపోయిన నా మనవరాలు నన్ను చూసుకుంటారంటే ఆనందం. వాళ్ళది మంచి చక్కని కుటుంబం అండి, ఆదర్శవంతమైన కుటుంబం. అందుకే నాకు ఎవరైనా ట్రోల్ చేసినట్టయితే చిరంజీవి గారి కుటుంబం మీద ఒళ్ళు మండిపోద్దన్నమాట. ఎందుకంటే అక్కడ బాలీవుడ్లో పృథ్వీరాజ్ కుటుంబం ఉంది, ఇక్కడ టాలీవుడ్లో చిరంజీవి గారి కుటుంబం ఉంది. 10 మంది 12 మందికి పైగా ఉన్న హీరోల కుటుంబం ఏదైనా ఉందా? ఇక్కడ ఈయనే ఉన్నాడు, అక్కడ పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ వీళ్ళున్నారు, కపూర్లు ఉన్నారు. అందువల్ల ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తులు డెఫినెట్గా అందరికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.